యేసు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్న ఒక మనిషిని చూశారు. శిష్యులు అడిగారు, ప్రభూ, ఇతడు గుడ్డిగా పుట్టడానికి ఇతడు చేసిన పాపమా, లేక ఇతని తల్లిదండ్రుల పాపమా? యేసు సమాధానమిచ్చారు, ఎవరూ పాపం చేయలేదు. దేవుని మహిమ ఇతనిలో ప్రత్యక్షం కావడానికి ఇది జరిగింది. తర్వాత యేసు నేలపై ఉమ్మి వేసి మట్టి కలిపి ముద్దచేసి అతని కన్నులపై పెట్టి, సీలోవం కొలనులో కడుక్కో అన్నారు. అతడు వెళ్లి కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు, ఇతడేనా, కాదు అని చర్చించుకున్నారు. అతడు నేనే అన్నాడు. పరిసయ్యులు విచారణ చేశారు. వారు విశ్రాంతి దినాన ఈ పనిని చేసినందుకు యేసును తప్పుబట్టారు. అతను తల్లిదండ్రులను కూడా పిలిచి విచారించారు. కాని వారు భయంతో, వీడే మా కొడుకు, మిగతా సంగతి అతడినే అడగండి అన్నారు. మళ్ళీ అతనిని పిలిచి, ఈ మనిషి పాపాత్ముడు అన్నారు. అతడు ధైర్యంగా, నాకు తెలిసింది ఒక్కటే, నేను గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. చివరికి యేసు వానిని కలిసి అడిగారు, నువ్వు దేవుని కుమారుడిని నమ్ముతున్నావా? అతడు, ప్రభూ, నేను నమ్ముతున్నాను అన్నాడు. అనంతరం యేసును ఆరాధించాడు.